సర్పసజీ యాప్లో మనం సభ్యురాలది మరియు వాళ్ళ ఫ్యామిలీది ఆదాయం ఎంటర్ చేస్తున్నాము. ఆదాయం ఎంటర్ చేసేటప్పుడు ఆ సభ్యురాలది ఖచ్చితంగా ఈ యాక్టివిటీ అనేది ఎంటర్ చేయాలి కాబట్టి యాక్టివిటీ దగ్గర క్లిక్ చేస్తాము. ఈమె కిరాణా షాప్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కిరాణా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో కిరాణా షాప్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈమె కిరాణా షాపు ఆదాయం ఎంత అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇనీషియల్గా ఆవిడ 50,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఆమెకి టర్న్ ఓవర్ వచ్చేసి రోజుకి 2,000 రూపాయలు చొప్పున సేల్స్ అవుతున్నప్పుడు ఆమెకి సుమారుగా 7,20,000 రూపాయలు టర్న్ ఓవర్ అనేది చేయడం జరుగుతుంది. అందులో ఆవిడ ఇన్కమ్, ఈ టర్న్ ఓవర్లో ఇన్కమ్ ఎంత వస్తుందనేది చూసుకొని దాని ప్రకారం మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఎంటర్ చేసేటప్పుడు ఈవిడ లక్షాధికార లేకపోతే పొటెన్షియల్ లేకపోతే దీదియా అనేది చూసుకొని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈమె కిరాణా షాపును వాళ్ళ భర్త ఆదాయం మొత్తం కుటుంబ ఆదాయంతో కలిపి లక్షాధికారి కాబట్టి ఈమె యొక్క ఇన్కమ్ 1,00,000 కంటే ఎక్కువ ఉంది. సో ప్రస్తుతానికి ఈమె చేస్తున్న కిరాణా షాప్ ఆదాయం వచ్చేసి 1,80,000 రూపాయలు, నెలకి 15,000 రూపాయల చొప్పున 1,80,000 రూపాయలు ఆదాయం వస్తుంది. అందులో ఖర్చు 80,000 రూపాయలు పోను. సో ఈమె యొక్క ఆదాయం 1,00,000 రూపాయలు ఎంటర్ చేయడం జరిగింది. కిరాణా షాప్తో పాటు వీళ్ళ భార్య భర్త ఇద్దరు కలిపి వ్యవసాయం పనులు కూడా చేస్తున్నారు. కిరాణా షాప్ చూసుకుంటూ పగటిపూట లేదా సాయంత్రం పూట వెళ్ళి వ్యవసాయం చేస్తున్నారు. సో ఇద్దరూ కలిపి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసే మొదటి యాక్టివిటీ అంటే ఒకే యాక్టివిటీ ఉంది వాళ్ళిద్దరు చేసేది, అది ప్రైమరీగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైమరీగా తీసుకున్న తర్వాత అగ్రికల్చర్, పంటల సాగుకి పెట్టుబడి అయితే ఉంటుంది కానీ టర్న్ ఓవర్ అయితే ఉండదు కాబట్టి టర్న్ ఓవర్ 0. ఆ ఇన్కమ్ ఎంత వస్తుందనేది వేస్తాను. సంవత్సరానికి వీళ్ళకి దాని మీద 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఖర్చు 30,000 రూపాయలు పోను. ఆమె చేస్తున్న దానికి 70,000 రూపాయలు, ఇద్దరు కలిపి చేస్తున్న దానికి 70,000 రూపాయల ఆదాయం వస్తుంది. సో ఆదాయం ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి కాబట్టి వాళ్ళ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. సో పేరు ఎంటర్ చేస్తున్నాను. అలాగే రిలేషన్షిప్ వచ్చేసి హస్బెండ్ అని ఎంటర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత భర్త వయసు ఎంత అనేది ఎంటర్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కంబైన్డ్ యాక్టివిటీ చేస్తున్నారా. ఇందాక ఆల్రెడీ మనం కంబైన్డ్ యాక్టివిటీ చేస్తున్నారని చెప్పేసి ఒక ఇన్కమ్ ఇచ్చాం. సో ఆ ఇన్కమ్ ఇతను కూడా వర్తించాలనుకుంటే ఇక్కడ ఎస్ పెట్టి ప్రైమరీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే అతను కేవలం వ్యవసాయం మాత్రమే చేస్తున్నాడు, భార్యాభర్త కలిపి వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే కంబైన్డ్ యాక్టివిటీ చేస్తున్నానని ప్రైమరీ సెలెక్ట్ చేసుకున్నాను. అతను వ్యవసాయం కాకుండా ఇంకో ఏదైనా పని చేస్తే ఇంకో యాక్టివిటీ ఎంటర్ చేస్తాం. కేవలం వ్యవసాయం మాత్రమే చేసి వాళ్ళ భార్య కిరాణా షాప్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి సో అతను వేరే రెండో పని చేయడం లేదని నథింగ్ అని ఎంటర్ చేస్తున్నాను. అలా కాకుండా కింద కంబైన్డ్ యాక్టివిటీ అని క్లిక్ చేసేసి సభ్యురాల కింద కంబైన్డ్ యాక్టివిటీ క్లిక్ చేసి మళ్ళీ ఇతనికి యాక్టివిటీ అని వేరుగా పెడితే అక్కడ ఇన్కమ్ ప్లస్ ఇక్కడ ఇన్కమ్ డబుల్ ఇన్కమ్ కనిపిస్తుంది. కాబట్టి కంబైన్డ్ యాక్టివిటీ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ సభ్యురాల దగ్గర ప్రైమరీ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఆదాయం ఇచ్చి ఇక్కడ ప్రైమరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసి నో కొట్టి సేవ్ చేస్తాము. సేవ్ చేసిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంటే భార్య యొక్క ఆదాయం కిరాణా షాపు, భర్త యొక్క ఆదాయం ఈమె ఇద్దరు చేస్తున్న కంబైన్డ్ యాక్టివిటీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రెండు ఇన్కమ్లు కలిపి మనకి టోటల్ ఆ కుటుంబ ఇన్కమ్ కింద సేవ్ అయి ఉంటుంది. ఈ విధంగా మనం కంబైన్డ్ యాక్టివిటీ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది.